అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఎంసెట్ కాలేజీలకును నెప్ కాలేజీల మధ్య ఉండేటువంటి తారతమ్యం ఏంటి, ఈ విషయంపై లోతుగా ఆలోచిద్దాం. అసలు నెప్ కాలేజీలు అంటే ఏంటి ముందుగా చూద్దాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఒక ఫెసిలిటీని ఇచ్చింది యూనివర్సిటీలకు. కొన్ని ప్రామాణికమైనటువంటి యూనివర్సిటీస్ కొన్ని డిగ్రీలను వాళ్ళ ఎంట్రన్స్ రాయకుండా, వాళ్ళ క్లాసెస్ అటెండ్ కాకుండా చేయడానికి వాళ్ళు కేవలం పరీక్షల్లో క్వాలిఫై అయ్యడం ద్వారా ఇవ్వడానికి వీలుంది. మణిపాల్ యూనివర్సిటీ కానీ, జైన్ యూనివర్సిటీ కానీ, బిట్స్ పిలానీ కానీ, ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఫారెన్లో ఇలాంటి సౌకర్యం అనేక సంవత్సరాల కిందనే ఉంది. అమెరికాలోని టాప్ యూనివర్సిటీలో కూడా అలాంటి సౌకర్యం ఉంది. ఐఐటీస్లో కూడా ఉంది, ఐఐటి మద్రాసులో, ఇట్లాంటి అనేక వాటిలో వీలుంది. మిత్రులు, ఆన్లైన్ డిగ్రీ ఆఫ్లైన్ డిగ్రీ అట్లాంటి మెన్షన్ అనేది మీకు సర్టిఫికెట్లో ఏమి ఉండదు. కానీ మీరు ఫిజికల్గా బిట్స్ పిలానికి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు, బిట్స్ పిలాన్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైనా నేర్చుకోవచ్చు. కాకపోతే బీటెక్ కాదు, అది బీఎస్సీ. సో అది 4 years డిగ్రీస్, కొన్ని ఇట్లా 3 years డిగ్రీస్ కూడా ఉన్నాయి. బహుశా ఐఐటి చెన్నై 3 years మొదలుపెట్టి 4 years డిగ్రీ చేసినట్టున్నాడు, చూడాలి ఒకసారి. అంటే అది యూజీసీ గుర్తింపు. అంటే ఈ దేశంలో ఒక గ్రాడ్యుయేషన్కి ఎన్ని అర్హతలు ఉన్నాయో అవన్నీ అర్హతలు ఈ డిగ్రీలో కూడా ఉన్నాయి. అవి కొన్ని బిట్స్ నుంచి ఉన్నాయి, కొన్ని మణిపాల్ నుంచి, ఇంతకుముందు చెప్పినట్టు అనేక యూనివర్సిటీస్, ఐఐటి చెన్నై నుంచి ఉన్నాయి, ఇంకా అనేక ఐఐటి మద్రాసు నుంచి, అనేక యూనివర్సిటీ నుంచి కూడా ఉన్నాయి. అంటే డిగ్రీ ప్రకారము మీరు ఎక్కడ చదివినా కూడా అదే రకమైనటువంటి గుర్తింపు ఉంది. అయితే మీరు ఎక్కడైనా మీరు కోచింగ్ తీసుకోవచ్చు, ఏ ఇన్స్టిట్యూషన్లోనైనా చేరచ్చు, ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకోవచ్చు, ప్రాజెక్ట్ వర్క్స్ చేయొచ్చు. అది మీ చాయిస్, అది ఫ్రీడమ్. అంటే డిగ్రీస్ విదౌట్ ఎనీ ఇన్స్టిట్యూషన్స్. మీ సర్టిఫికేషన్లో ఎలాంటి గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఇది బేసికల్గా నెప్ కాలేజెస్. ఎంసెట్ కాలేజీల గురించి అందరికీ తెలిసినవి. ఈ రెండింటిలో ఏమి బెటర్ అని ఆలోచిద్దాం. ఎంసెట్ కాలేజీలో చాలా ఓల్డ్ కరిక్యులం. ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంట్రన్స్ ద్వారా 70% తీసుకుంటారు. 30% బి కేటగిరీ కానీ, ఎన్ఆర్ఐ కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పేమెంట్ కోట ద్వారా తీసుకుంటారు. తర్వాత వీళ్ళు అక్కడ ఉండేటువంటి సిలబస్ 40-45 సబ్జెక్ట్స్ ఉండే దాని మీద ఫోకస్ పెడుతుంటారు. వాళ్ళకు జేఎన్టీ వాళ్ళు ఉస్మానియా ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ ఆధారంగా వాళ్ళ యొక్క దృష్టికోణం ఉంటుంది. కానీ ఒక 2-3 కాలం మినహాయిస్తే ప్లేస్మెంట్ ఏ స్కిల్స్ నేర్చుకుంటూ వస్తున్నటువంటి దృష్టికోణంలో నుంచి వారి బోధన ఉండదు. అదే నెప్ కాలేజ్లో ఇండస్ట్రీ అవసరాలు ఏంటనే దాని ప్రకారం కరికులం డిజైన్ అవుతుంది. ఇండస్ట్రీతోటి సంబంధం ఉంటుంది. అనేక మంది ఇండస్ట్రీలో అత్యున్నత స్థాయిలో టీచ్ చేస్తుంటారు. అనేక ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్స్ ఉంటాయి. సో అది ఇచ్చే నెక్స్ట్ వేవ్ లాంటి సంవత్సరాలకు దాదాపు 2-3 వేల కంపెనీలతో టైప్ ఉంది ప్లేస్మెంట్లో. ఆఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం రిసెషన్ వల్ల దాని మీద కూడా దాని ప్రభావం ఉండొచ్చు, నెక్స్ట్ వేవ్ మీద కూడా. అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు ఆన్లైన్ కోచింగ్లో అనేక మంది ప్లేస్ చేస్తారు. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళే బిట్స్ పిలానీతో అనుసంధానంగా ఎన్ఐఏటి నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాంటేజ్ అనేటువంటి సంస్థను ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పారు. వెరీ మోడర్న్ కరికులం. నేను వెళ్ళాను క్యాంపస్, ఈ చూడలేదు, వాళ్ళ నెక్స్ట్ వేవ్ ఆఫీస్కి వెళ్ళాను కానీ ఈ క్యాంపస్ చూడలేదు. ఎన్ఐఏటి వెళ్ళేది ఈసారి వెళ్ళినప్పుడు నేను క్యాంపస్లో కూడా విజిట్ చేసి మీకు వీలైతే వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో డెఫినెట్గా ఎంసెట్ కాలేజీల కంటే ఎన్ఐఏటి చాలా చాలా బెటర్ కాలేజ్ మిత్రులారా. ఎందుకంటే కరికులం, వారి పెడగాగి, ఇండస్ట్రీ రిలేటెడ్ పీపుల్, ఐఐటిలోని టాపర్స్ ఫ్యాకల్టీస్ ఉంటారు, ప్రాజెక్ట్స్ ఇవ్వడం, అనేక విషయాలు. అవి చాలా మొక్కుబడి. ఎంసెట్ కాలేజ్ అనేది చాలా మొక్కుబడి మూస కాలేజెస్. ఇప్పుడు కాలేజ్ సిబిఐటి చదువుకుంటే ప్లేస్మెంట్ గ్యారంటీ అనే రోజులు పోయినాయి. విఎన్ఆర్ చదువుకుంటే ప్లేస్మెంట్స్, ఐఐటి బాంబే చదువుకుంటే ప్లేస్మెంట్ వచ్చేటువంటి రోజులు లేవు. అట్లాంటి పరిస్థితి వచ్చేసింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది పరిస్థితి దాటిపోయి
ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేటువంటి స్థితికి వస్తున్నాం మనం. సో కాలేజ్ ఆధారంగా కాక స్కిల్ ఆధారంగా వస్తున్నాయి. అందుకే అనేక సందర్భాల్లో ఐఐటీల కంటే బెటర్ ప్లేస్మెంట్స్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి వస్తున్నాయి. బిట్స్ కానీ, విట్ కానీ, మణిపాల్ కానీ, కొన్ని సందర్భాల్లో అమృత కానీ, థాపర్ కానీ, శివనగర్ కానీ, పెస్ కానీ, ఇలాంటి అనేక కాలేజీల్లో అద్భుత ప్లేస్మెంట్స్ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు నేర్చుకునే స్కిల్ ఆధారంగా. నార్మల్ కాలేజ్ చదివి నెక్స్ట్ వేవ్లో ప్లేస్మెంట్స్ 25 lakhs పొందిన వాళ్ళు 100 మంది ఉన్నారు, సిఎస్సి చదివిన వాళ్ళు కూడా. కాబట్టి మిత్రులారా, డెఫినెట్గా నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను, ఎంసెట్ కాలేజీల కంటే ఎన్ఐఏటి కాలేజీలు చాలా బెటర్, నెక్స్ట్ వేవ్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా బెటర్. మీరు ఎలాంటి సందేహం అవసరం లేదు. సర్టిఫికేట్లకు ఉద్యోగాలు వచ్చే రోజులు పోయినాయి, కాలేజీలను చూసి ప్లేస్మెంట్ ఇచ్చే రోజులు పోయినాయి. కాబట్టి స్కిల్ ఉంటేనే మీరు సర్వైవ్ అవుతారు, స్కిల్ లేకుంటే మీ ప్లేస్మెంట్ అవ్వడం అసాధ్యం. కాబట్టి మీకు ఆసక్తి ఉన్నవాళ్ళు మీరు ఎన్ఐఏటీని యొక్క కాలేజీలో జాయిన్ కావడానికి ముందు వారు నిర్వహించే సెమినార్ వినండి, దాని వెబినార్ వినండి. ఆ వెబినార్ యొక్క పాల్గొనాలంటే రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చి దానిలో మీరు నమోదు చేసుకున్నట్టు వెబినార్ వినొచ్చు. ధన్యవాద్. భారత్ మాతాకి జై.